ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి రవాణా చేస్తున్న ఒక్క హిటాచిని సీజ్ చేయడం జరిగిందని రెవెన్యూ అధికారులు వెల్లడించారు. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం బొమ్మరం హల్దీ వాగు శివారు నుండి అక్రమంగా గత వారం రోజులుగా హిటాచి సహాయంతో 3 టిప్పర్ల ద్వారా మట్టిని తరలిస్తున్నారని గ్రామస్తులు గ్రామ మాజీ ఉపసర్పంచ్ శంకర్ సమాచారం మేరకు వాటిని పట్టుకుని పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగిందన్నారు. ఒకే నంబర్తో 2 వాహనాలు నడిపిస్తున్నారని పోలీసులు తెలిపారు. దీంతో ఆ వాహనాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మన రెవెన్యూ అధికారులకు సమాచారం లేకుండా ఎటువంటి అనుమతులు లేకుండా మరి ఇలాగా అల్లివాగు నుంచి మట్టి తోలుతున్నారు కాబట్టి ఎవరికి ఏం సమాచారం లేదు. గ్రామ పంచాయతీలకు కూడా ఎవరికి చెప్పింది లేదు. అక్రమంగా టిప్పాలు 3 టిప్పాలు ఒక ఇటాచి పెట్టి మరి ఎన్ని రోజులైనా తెలియదు. కానీ ఈరోజు మాకు అందిన సమాచారం మేరకు గ్రామస్తులం అందరం కలిసి టిప్పాలు ఇటాచి అడ్డుకోవడం జరిగింది. నా జేసీ పాలే తెస్తా నాకు సంబంధం లేదని నా పైన దాడికి పాల్పడడం జరిగింది. మేము రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసు వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. రైట్.